హాయ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ ఎన్వీఆర్ లక్ష్మీ రజని ఎలియాస్ పిఎస్ఎస్ దేవి, ఏపీ హైకోర్ట్ అండ్ కాకినాడ కోర్ట్ అండ్ పెద్దాపురం కోర్ట్. ఫ్రీ లీగల్ సర్వీస్ ఫర్ లేడీస్కి నేను ఫీజు తీసుకోనండి. నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నంబర్ వచ్చేసి 9704491299. ఈరోజు మనం తెలుసుకుంటున్న టాపిక్ వచ్చేసి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అంటే డైవర్స్ పిటిషన్ ఫైల్ అనేది ఎందుకు డిస్మిస్ అవుతుంది. ఎవరైనా ఆడవాళ్ళు కానీ లేదా మగవాళ్ళు కానీ డైవర్స్కి అప్లై చేశారు, అది డిస్మిస్ అయింది. ఎందుకు అవుతుంది అంటే మీరు అప్లై చేసిన గ్రౌండ్ అనేది పర్ఫెక్ట్గా లేకపోవడం. సో పర్ఫెక్ట్గా మీరు అప్లై చేసిన గ్రౌండ్, ఏ గ్రౌండ్ ద్వారా మీరు డైవర్స్ అడుగుతున్నారో దానికి సరైన ప్రూఫ్ అనేది మీ దగ్గర లేకపోవడం వల్ల, సరైన ప్రూఫ్ సపోజు అడల్టరీ అనుకుందాం, వైఫ్ కానీ హస్బెండ్ కానీ, మా హస్బెండ్కి చాలామంది వాళ్ళతో ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయండి, లేదా మా భార్యకి చాలామందితో ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయండి, లేదా మా భార్యకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడండి, లేకపోతే మా హస్బెండ్కి గర్ల్ ఫ్రెండ్ ఉందండి అని ఒక అడల్టరీ దాని మీద మీరు పెట్టారు డైవర్స్కి. అయితే పెట్టిన తర్వాత మీ దగ్గర మీ హస్బెండ్ మాట్లాడుకున్న ఫోన్ రికార్డింగ్స్ కానీ లేవు, మెసేజ్లు లేవు, లేదా మీ వైఫ్ మాట్లాడిన ఫోన్ రికార్డింగ్స్ లేవు, మెసేజ్లు లేవు, ఏమీ లేవు మీ దగ్గర. జస్ట్ నోటి మాట ఒకటే ఉంది. నోటి మాటతో అడల్టరీ అని చెప్పేస్తే డైవర్స్ అనేది రాదు. నోటి మాట అనేది చెల్లదు. నోటి మాటతో చెప్తే రాదు. ఎవరన్నని మీ తరపు వాళ్ళు చెప్పారండి, వీళ్ళు చెప్పారు, ఇవన్నీ కాదండి. మీ దగ్గర రికార్డెడ్ ప్రూఫ్ ఉందా లేదా, మీ దగ్గర ఆమె వేరే వాళ్ళతో కాంటాక్ట్లో ఉందని చెప్పేసి మీ దగ్గర ప్రూఫ్ ఉందా లేదా, లేదా అతను వేరే వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాడని చెప్పేసి మీ దగ్గర ప్రూఫ్ ఉందా లేదా. సో ఆ ప్రూఫ్ ఉంటే అప్పుడు మీరు ఆ ప్రూఫ్ని బట్టి మీరు డైవర్స్కి అనేది అప్లై చేస్తే అప్పుడు డైవర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు అది చేయకపోవడం వల్ల, అది ఆ ప్రూఫ్ లేకపోవడం వల్ల ఒకసారి డిస్మిస్ అయ్యే అవకాశం ఒకటి ఉంది. ఇకపోతే 2, పరిత్యాగం. భార్య వదిలేసి వెళ్ళిపోయింది, భర్త వదిలేసి వెళ్ళిపోయాడంట. మొన్న ఒకళ్ళు అడిగారండి, మా భార్య వదిలేసి వెళ్ళిపోయిందండి అన్నాడు. అంటే ఇవ్వచ్చా అండి డైవర్సు? ఆ గ్రౌండ్ కింద 2 years మీ వీడియో చూసామంటే 2 years వదిలేసి వెళ్ళిపోయింది, 2 years వదిలేసి వెళ్ళిపోయింది అన్నాడు. ఆమెకి మాట్లాడితే ఏమని చెప్పారు, మేడం నాకు రాత్రి వీడియో కాల్ చేశారు మేడం, ఇదిగో మేడం వీడియో కాల్ చేసినప్పుడు నాతో వీడియో కాల్ మాట్లాడారు, నేను స్క్రీన్ షాట్ తీసాను ఫోటోలు, రాత్రి నాకు వాట్సాప్లో చాటింగ్ చేశారు మేడం, ఆయన అలా చెప్తున్నారు మేడం. అలా ఉండకూడదండి. ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, మెసేజ్లు ఇవేమి ఉండకూడదు. మీకు ఆమెకు కాంటాక్ట్ ఉండకూడదు. మీరు శుభ్రంగా మాట్లాడుకుంటా అన్నీ చేసుకుంటా మీకు వదిలేసి వెళ్ళిపోయిందండి అంటే అది